ఇవాళ వీడియోలో మనం రియల్మీ 13 Pro ప్లస్ నెంబర్ సిరీస్ మొబైల్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. రియల్మీ నెంబర్ సిరీస్లో కెమెరాస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 12 Proలో కూడా కెమెరాస్ అనేవి బాగుండే. వాళ్ళు ఇచ్చిన ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయగలిగాయి. సో మరి ఈసారి కూడా మనకు కెమెరా సెంట్రిక్ ఫోన్నే వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని రెండిట్లో యూస్ చేసేసారు. మనకు ప్లస్ వేరియంట్లోనేమో 80 watts ఛార్జర్ ఉంటే ఇందులో వచ్చేసి 45 watts ఛార్జర్ ఉంది. రెండిట్లో 5200 mAh బ్యాటరీ ఉంది. ప్రైజింగ్ అయితే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే వరకు అయితే రివీల్ కాలేదు. మరి మంచి ప్రైజింగ్లో తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ జనరేషన్లో లాంచ్ అయ్యే ప్రతి మొబైల్లో మనకి ఏ ఫీచర్ ఉంటుంది కాబట్టి దీనిలో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే రియల్మీ వాళ్ళ రియల్మీ 13 Pro ప్లస్ మొబైల్. ఇక్కడ మనం చూడొచ్చు ఏ అని చెప్పేసి సపరేట్గా మెన్షన్ చేశారు. ఈ మధ్యకాలంలో మరి చాలా మొబైల్స్ అనేవి ఏ ఫీచర్స్ తోటే మార్కెట్లోకి వస్తున్నాయి. రియల్మీ వాళ్ళు కూడా అలానే తీసుకొచ్చారు. ఇంకా మనకు 50 MP సోనీ OIS కెమెరాని యూస్ చేశారు. నిజంగా రియల్మీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ నెంబర్ సిరీస్లో కెమెరాస్ అనేవి మనం కంపేర్ చేసినప్పుడు వేరే వాటితోటి క్లారిటీ అనేది బాగుంటుంది. పిక్చర్ క్లారిటీ అనేది ఎస్పెషల్లీ కెమెరా విషయంలో చూసుకున్నట్టయితే మాత్రం మనం బ్లైండ్గా సజెస్ట్ చేసే విధంగా ఉంటున్నాయి. కెమెరా గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, సోనీ పెరిస్కోప్ OIS కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 5200 mAh బ్యాటరీ కూడా ఉంది. మరి దీనిలో ఒక సీల్ని ఫటాఫట్ బ్రేక్ చేసేద్దామ్. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి ఒక కవర్ ఉంది. మరి దీనిలో ఈ యూజర్ మాన్యువల్తో పాటు ఇక్కడ సిమ్ ఎడ్జెక్టర్, నెక్స్ట్ ఇక్కడ హై క్వాలిటీ బ్యాక్ కేస్ ఒకదాన్ని ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పరెంట్గా లేదు ఇది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ ఉంది. సైడ్ గురించి చేసినట్టయితే ఇక్కడ మనకు 80 watts ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇది దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. మరి డిజైన్ మీరు ఇంతకుముందు చాలాసార్లు చూసారు, అదే డిజైన్లో ఉంది. మీరు ఇక్కడ కెమెరా మాడ్యూల్ గురించి మాట్లాడిన, బ్యాక్ సైడ్ ఉన్న ఈ లెదర్ బ్యాగ్ గురించి మాట్లాడిన, రియల్మీ బ్రాండింగ్ గురించి మాట్లాడిన చూసాం. కానీ కాకపోతే ఇది ఇంకొంచెం మనకు ప్రీమియంగా అనిపిస్తుంది. హైపర్ ఇమాజిన్ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. ఫ్రెండ్స్, మరి మీకు ఈ లెదర్ బ్యాగ్ అనేది ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ రాయండి. జనరల్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రైజింగ్లో మాత్రం చాలా మంచి బ్యాగ్ని ఇస్తారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. చుట్టువైపు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్లో కనిపించే ఫ్రేమ్ ఉంది. చాలా మంది కర్వ్ డిస్ప్లే సిస్టమ్ ఉంటాయి చూసారా, వాళ్ళని ఉద్దేశించి వీళ్ళు కర్వ్ డిస్ప్లే ఉన్న మొబైల్ని కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కర్వ్ డిస్ప్లే కనిపిస్తుంది. ప్లస్ నాకు ఈ మొబైల్లో చాలా బాగా అనిపించింది ఏం తెలుసా, దీని యొక్క వెయిట్ డిస్ట్రిబ్యూషన్. 5200 mAh బ్యాటరీ ఇచ్చినా సరే మొబైల్ అనేది బరువు అనిపించట్లేదు. బెజిల్స్ గురించి మాట్లాడితే చుట్టూ బెజిల్సే కనిపించట్లేదు మనకు. ఇక్కడ సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మనకు డిస్ప్లే అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ డివైస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు చూడొచ్చు, స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్తో పాటు 5500 mAh బ్యాటరీ. మరి దీని కెమెరా స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే 50+8+50 MP కెమెరాని ప్రొవైడ్ చేశారు. మరి పెరిస్కోప్ కెమెరా ప్రొవైడ్ చేశారు సరే, సూపర్ అనుకోవచ్చు. మరి వీళ్ళు ప్రైజింగ్ ఏం పెడతారో చూడాలి. అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. రియల్మీ UI చూడడానికి కనిపిస్తుంది. మొబైల్ నేను వాడినంత సేపు స్మూత్గా అనిపిస్తుంది. ఇలాగో మనకు హై రిఫ్రెష్ రేట్ అనేది కామన్ గానే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కామన్ గా ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రైజింగ్ లో. ఫ్రెండ్, మరి మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే చాలా బాగుంది. కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. డీ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి, పంచిక్ కనిపిస్తున్నాయి. కర్వ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా ఇంకొంచెం బాగా కనిపిస్తుంది మొబైల్ అనేది. చాలా మందికి నేను ఇంతకుముందు చెప్పినట్టు నచ్చుతూ ఉంటుంది కర్వ్ డిస్ప్లే. అందుకోసమే నేను ఎక్కువగా ఎదురు చూసేది ఏంటి అంటే దీనికి సంబంధించిన కెమెరా. చూద్దాం ఎలా ఉంది అనేది. దాదాపు అన్ని టైప్స్ ఆఫ్ ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ప్లస్ మంచి మంచి ఫొటోస్ని రియల్మీ మొబైల్స్ అనేవి క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ నేను చెప్పే ఈ నెంబర్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే మరి మన పెరిస్కోప్ లెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మరి దీనికి సంబంధించిన ఫొటోస్ అనేవి ఎలా వస్తాయనేది చూడాల్సి ఉంది. ఇక్కడ మనం 1x 2x నార్మల్ 6x వరకు అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు జూమ్. ఇంకా మనం జూమ్ చేసి కూడా ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. మరి వీడియోస్ గురించి మాట్లాడితే 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే 4K 30 FPS లో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ని ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్స్ లో కూడా మరి ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. ఈ శాంపుల్స్ని మీరు చూడండి. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, తర్వాత వీడియో క్లారిటీ ఎలా ఉంది అనేది మీకు తెలిసిపోతుంది. దాంతోపాటే మన ఫోటోస్లలో డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా చూసేయండి. ఇక మనకు దీనిలో యాక్షన్ మోడ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఆటో HDR అని చెప్పేసి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయి. మనకి ఇండోర్లో లో లైటింగ్లో కూడా చాలా మంచి డీటెయిల్స్ ఉండే ఫొటోస్ని క్యాప్చర్ చేసింది. ఎడ్జ్ డిటెక్షన్ ఏదైతే ఉంటుంది చాలా బాగుంది చూడండి ఈ మొబైల్లో కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది బ్యాక్ క్యామ్ 4K 30 FPS లో రికార్డ్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం వీళ్ళు 12 Pro తీసుకొచ్చారు చూసారా, సో దానిలాగానే ఇది కూడా కనిపిస్తుంది మనకు. సో మరి దీనికి సంబంధించిన ఫోకస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. స్టెబిలైజేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది.
మరి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అనేది గేమింగ్ చేయడానికి బాగుంటుంది. ఒకసారి గేమ్ ఇన్‌స్టాల్ చేసేసి మరి మొబైల్ అనేది హీట్ అవుతుందా లేదా, గేమింగ్‌ని ఎలా పర్ఫార్మ్ చేస్తుంది అనేది చూద్దాం. దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ మీరు చూడొచ్చు. ల్యాగ్స్ లేవు. ఎలాగైతే కెమెరా పర్ఫార్మెన్స్ బాగుందో అలానే మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీరు డీసెంట్ గేమింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ల్యాగ్స్ లేకుండా, ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మొబైల్‌లో హీటింగ్ కనబడట్లేదు. గేమింగ్ మల్టీటాస్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంతకుముందు మనం చేసింది రియల్మీ 13 Pro ప్లస్, ఇది వచ్చేసి రియల్మీ 13 Pro ఏఐ ఫోను. ఇది కూడా 5G ఫోను. స్నాప్డ్రాగన్ 7S Gen 2 తోటే ఇది కూడా వస్తుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5200 mAh బ్యాటరీ, 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు సోనీకి సంబంధించిన LYT600 OS కెమెరాని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు కవర్ ఉంటుంది. యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ దీనిలో ఉంది. బాక్స్ లోపల మొబైల్ ప్రొవైడ్ చేశారు. కింద వైపు చార్జర్ ప్లస్ కేబుల్ ఉంది. మొబైల్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఇక్కడ మనకు డిఫరెంట్గా ట్రై చేశారు. నెక్స్ట్ ఇక్కడ మన కెమెరా డిజైన్ గురించి మాట్లాడితే ఇంతకుముందు బాగానే ఉంది. ఇక పైవైపు నాయిస్ క్యాన్సలేషన్, స్పీకర్ గిల్స్, వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఇటువైపు ఏం బటన్స్ లేవు. కింద వైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సలేషన్తో పాటు మనకు టైప్-C పోర్టు, ఇంకోటి సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ని బూట్ చేసేసాను నేను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మిగతా విషయాల గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డైరెక్ట్ దీని అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేద్దాం. సేమ్ స్పెసిఫికేషన్ నేను బాక్స్ పైన చదివినే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు 50+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తోటి వస్తుంది. రియల్మీ నెంబర్ సిరీస్ గురించి మాట్లాడినట్టయితే కెమెరాస్ కోసమే బాగుంటూ ఉంటాయి. సో చూడండి మరి ఫొటోస్ ఎలా ఉన్నాయి అనేది. మనకు వీడియో గురించి మాట్లాడినట్టయితే 4Kలో 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సేమ్ మన సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా అదే జరుగుద్ది. శాంపుల్ చూడండి, అర్థమైపోద్ది మీకు. ఇది నేను ఇండోర్లో తీసాను. డీటెయిల్స్ బాగా అనిపిస్తున్నాయి. మీరు అవుట్డోర్లో శాంపుల్స్ కూడా చూసే ఉంటారు ఇప్పటికీ. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే రియల్మీని నెంబర్ సిరీస్లో అయితే మెచ్చుకోవచ్చు. చాలా మంచి ఫొటోస్ని ఇలా మొబైల్స్ అనేవి క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్ డిస్ప్లే అనేది బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు లౌడ్గా వినిపిస్తుంది. కలర్స్ అనేవి బాగా కనిపించేస్తున్నాయి. ప్లస్ కర్వ్ డిస్ప్లే కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది. బెజిల్స్ అనేవి నామమాత్రంగా ఉన్నాయి. ఇక్కడ మనకు సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ ఉంది. అమోలెడ్ డిస్ప్లే కాబట్టి పంచి కలర్స్, డీప్ బ్లాక్స్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. నెక్స్ట్ దీని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే మీరు చూడొచ్చు, ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఫ్రెండ్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అయినా కానివ్వండి, హీటింగ్ ఇష్యూస్ అయినా కానివ్వండి తెలియట్లేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని రన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఆస్ఫాల్ట్ గేమ్ని అయితే ఆడుతున్నాను. దీనిలో వేరే గేమ్స్ కూడా ఆడి చూశాను. చాలా బాగా అయితే గేమ్ని ఇది హ్యాండిల్ చేసింది. ఫ్రెండ్స్, చూసారు కదా రియల్మీ 13 Pro ప్లస్కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే మనకు లాస్ట్ ఇయర్ ఏ ప్రాసెసర్ అయితే యూస్ చేశారో అదే ప్రాసెసర్ ఈసారి కూడా కనిపిస్తుంది. అయితే మనకు కెమెరాస్ పరంగా చూసుకున్నట్టయితే లాస్ట్ టైం వీళ్ళు ఎలాగైతే చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలిగే మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చారు. సో ఆ ప్రైజింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఉండే నన్ను అడిగితే. సో ఈసారి కూడా కెమెరాస్ అయితే అదిరిపోయాయి. అంటే మనం దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి మంచి డీటెయిల్స్ తోటి క్యాప్చర్ చేయగలుగుతున్నాయి. ప్లస్ ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానివ్వండి, లేకపోతే జూమ్ చేసి క్యాప్చర్ చేసిన ఫొటోస్లలో కూడా మంచి డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయగలుగుతుంది. వీడియోస్ కూడా చాలా బాగా షూట్ చేయగలుగుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం కెమెరాస్ అనేవి వర్త్. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడేది ఇంతకుముందు లాస్ట్ టైం తెచ్చారు, మరి మార్చిస్తే బాగుండని చెప్పేసి నాకు కూడా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.